గోపి, ఎంత మాట అన్నావయ్యా? అదేదో బుద్ధకు పనిచేసిందని మమ్మల్ని అందరిని అనుమానిస్తావా? నేను నీకు మాటిస్తున్నానయ్యా, రాణి ఇక నుంచి నీ చెల్లిలే కాదు, ఈ ఇంటి ఆడపిల్ల. నా కన్న కూతులాగా చూసుకుంటాను, నువ్వేం దిగులు పడకు. మీరేం భయపడద్దు, బాధపడద్దు. తను మీ ఇంటి రాణినే కాదు, ఇక నుంచి మా ఇంటి మహారాణిలా చూసుకుంటాం. అక్క, నువ్వు లోపలికి వెళ్తావా? ఆకాష్, చాలు, ఈ మాట చాలు. వస్తాను సార్. మంచిది బాబు. వస్తాం బాబుగారు. మంచిది బాబు. అమ్మ రాణి, జాగ్రత్త, వెళ్ళొస్తాను. ఉంటాను ఆకాష్. అలాగే. అమ్మా రాణి, చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో గారాబంగా పెంచావు. మొట్టమొదటిసారిగా నిన్ను వదిలిపెట్టి వెళుతున్నావు. ఇటు మెట్టినింటికి అటు పుట్టినింటికి పేరు ప్రతిష్టలు వచ్చేలా మసులుకోమ్మా. మరి మేము వెళ్ళొస్తావమ్మా? వెళ్ళొస్తామనుడు గారు. సరే అండి. వస్తావమ్మా? వస్తావు రాణి. వస్తాం రాణి, వస్తాం ఆకాష్. వస్తామమ్మా. అన్నయ్య, ఏ రాణి, ఏంటమ్మా ఇది? చూడు, అన్నయ్యని చూడు. ఏడవకమ్మా, ఇక నుంచి ఇది నీ ఇల్లు. నువ్విక్కడ సంతోషంగా ఉండాలమ్మా. మీ వదిన అర్చన్ని చూడు, పెళ్లికి ముందు ఎంత సంతోషంగా ఉండేదో. నన్ను పెళ్లి చేసుకుని ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా నా సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మన రేవతి గొప్పింట్లో పుట్టినా కూడా మన వాసుగాడిని పెళ్లి చేసుకుని మన ఇంట్లో ఎంత బాగా సర్దుకుపోయిందమ్మా. రాణి, చూడు, నువ్వు కూడా ఆకాష్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ ఇంట్లో సంతోషంగా ఆనందంగా ఉండాలమ్మా. సరేనా? చూడమ్మా, నువ్విలా ఏడుస్తుంటే మేమిక్కడి నుంచి ఆనందంగా ఎలా వెళ్ళగలని చెప్పు. నువ్వు నవ్వుతూ ఉంటేనే మేమందరం ఇక్కడి నుంచి హాయిగా వెళ్తాం. ఏడవకమ్మా, నా బంగారు తల్లి కదూ. ఊరుకోరాణి. జాగ్రత్త ఆకాష్, నా చెల్లెలు జాగ్రత్త. అలాగే. వస్తామండి. రామ్మా. పద. ఇవిగోండి మీ రిపోర్ట్స్. అంతా బానే ఉంది. రే, ఎందుకురా అంత టెన్షన్గా ఉన్నావు? రిజల్ట్ పాజిటివ్గానే వస్తుంది, ఏం భయపడకు. లేదురా, ఈ మధ్య నా ఫేట్ అస్సలు బాగోలేదురా. అన్ని నెగిటివ్ రిజల్ట్సే వస్తున్నాయి. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఏదో డిపార్ట్మెంటల్ స్టోర్ మూలంగా ఆస్తి, అంతస్తు, గౌరవం దక్కుతున్నాయి అనుకున్నాను. కానీ మా మామగారు నన్ను పనోడుగా మాత్రమే చూస్తున్నారా. కట్టుకున్న భార్య కనీసం నన్ను గౌరవంగా చూసుకుంటుంది అంటే అదీ లేదు. మనిషిగా కూడా చూడటం లేదురా. నువ్వు అసలు మగాడివేనా అని చులకనగా చూస్తుందిరా. రాని పెళ్లికి బంగారం పెట్టి గౌరవం దక్కించుకుందాం అనుకున్నాను. అక్కడ కూడా నాకు ఎదురుదెబ్బ తగిలింది. మా అమ్మ కూడా నన్ను అవమానిస్తుందిరా. ఇలా అన్ని విషయాల్లోనూ నెగిటివ్ రిజల్ట్సే. అందుకే ఈ రిజల్ట్ కూడా నాకు నెగిటివ్గా వస్తుందేమోనని భయంరా. సార్, వాసు అంటే ఎవరండి? నేనే. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నమస్తే సార్.
నమస్తే డాక్టర్. రండి కూర్చోండి. మిస్టర్ వాసు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మీకే ప్రాబ్లం లేదు. ఏంటి డాక్టర్ మీరనేది? ఎస్, నిజమే చెప్తున్నాను. నిజంగా నిజమేనా? ఏంటి డౌట్ పడుతున్నావా? తండ్రి అయ్యే అర్హతలు 100% నీకున్నాయి. యు ఆర్ ఏ హెల్దీ మ్యాన్. నీకే లోపం లేదు. ఒకసారి మీ వైఫ్ని తీసుకురండి, చెక్ చేసి చూస్తాను. అలాగే డాక్టర్. ఇప్పటి వరకు నాకైతే ఏ సమస్య లేదంటారు. ష్యూర్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. నేను నా మిస్సెస్ని కన్విన్స్ చేసి తీసుకొని వస్తాను. అలాగే, ఇవిగోండి మీ రిపోర్ట్స్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. వస్తాం డాక్టర్. మ్మ్. రేయ్ పద. అమ్మయ్యా. చెప్పాను కదరా నీలో ఎలాంటి లోపం ఉండదని. అవునరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. థ్యాంక్స్ రా. నువ్వు ఐడియా ఇవ్వడం మంచిదైంది. మళ్ళీ టెస్ట్లకు రావటం, రిజల్ట్ తెలియటం చాలా హ్యాపీగా ఉందిరా. కానీ ఆ హాస్పిటల్ రిపోర్ట్ ఏంట్రా అలా వచ్చింది? అదంతా నీ భార్య చేసిన పనేమో అని డౌట్గా ఉందిరా. కావచ్చురా. తను గర్భ నిరోధక మాత్రలు వాడుతూ నేను మగాణ్ణి కాదని డ్రామా ప్లే చేసి ఉంటుంది. ఎంత అవమానించిందిరా. రే, నువ్వే కిలాడివనుకుంటే నీ వైఫ్ జగత్ కిలాడిలా ఉందిరా. అది ఇంతకాలం మాత్రలు వేసుకుంటూ మోసం చేసింది. ఆ మాత్రలతోనే దాన్ని ఒక ఆట ఆడిస్తా. ఏం చేస్తావురా? చెప్పన్రా. ఈ వాసుగాడేంటో చేసి చూపిస్తా. పద. అమ్మా రాణి, ఇదిగోనమ్మా కూరలు తీసుకొచ్చాను. త్వరగా వంట కానీ. కాసిన మంచినీళ్ళు అమ్మా, దాహంగా ఉంది. ఏంటమ్మా ఊ అనవు ఆనవు? కాసిన మంచినీళ్ళు తీసుకురా. ఇవిగోనయ్యా మంచినీళ్ళు. అక్కర్లేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వటానికి నా కూతురు ఉంది. అత్తగారింటికి సాగనంపిన సంగతి మర్చిపోయావయ్యా? అవును కదూ, రాణి ఇక్కడ లేదు కదూ, మరిచిపోయాను. ఏమయ్యా, ఏ ఆడపిల్లైనా ఎల్లకాలం పుట్టింట్లో ఉంటుందా? ఎప్పటికైనా ఆడపిల్ల పెళ్ళైన తరువాత ఆడపిల్లే కాని ఏడపిల్ల కాదయ్యా. పొద్దుట వెళ్ళి రాత్రికి ఇంటికొచ్చిన నువ్వే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావే, అది నన్ను తిట్టినా మాట మాట్లాడకపోయినా ఎదురుగా ఉండేది. మరి నాకెలా ఉంటుందయ్యా? పొద్దుటి నుంచి ఏడ్చిన దాన్ని ఏడ్చినట్టే ఉన్నాను. చూడయ్యా, నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేను. ఊరుకోవయ్యా, ఊరుకో. ఇదిగోనయ్యా మంచినీళ్ళు తీసుకో. ఏయ్! నా కూతురు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిందన్న సాకుతో నాకు దగ్గర ఇవ్వాలనుకుంటున్నావా? ఎందుకయ్యా ఇప్పుడంత కోపం? రాణి పెళ్లితో జరిగిందంతా మర్చిపోయి మనం సంతోషంగా కలిసే ఉంటున్నాం కదా. మళ్ళీ మొదటికొచ్చేవేంటయ్యా? ఆ చూపేంటయ్యా? ఆ కోపం ఎందుకయ్యా? చూడయ్యా, మనం పెద్దవాళ్ళం. ఈ వయసులో ఒకరికొకరం తోడుగా ఉండాలి కానీ ఈ కోపతాపాలు ఎందుకయ్యా? ఏయ్! నీతి వాక్యాలు చెప్పావంటే చంపి గోతులో పాతరేస్తా. జరిగిందంతా మర్చిపోతాననుకుంటున్నావా? ఏదో రాణి పెళ్లి సక్రమంగా జరగాలని ఆ 4 రోజులు కలిసిమెలిసి ఉన్నాం. అంత మాత్రాన నువ్వు గోపికి చేసిన ద్రోహం మర్చిపోతాననుకున్నావా? నా కొడుకు కోడల్ని తరిమేసిన రాక్షసువే నువ్వు. ఆ సంగతి ఈ జన్మలో మర్చిపోలేను. చూడు, మనం ఒకే చూరు కింద ఉండొచ్చు, కానీ నీ బతుకు నీదే, నా బతుకు నాదే. మొగుడు పెళ్ళాల వేరు కాపురం. ఇక మనం కలిసి ఉండటం అనేది జన్మలో జరగదు. నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఏంటే ఇంత చెప్పినా గుడ్లప్పగిచ్చి అలా చూస్తావు? పోదలకే. మొసలి కన్నీరు కారిస్తే కరిగిపోతాననుకుంటున్నావేమో. నీ డ్రామాలు నా దగ్గర పనికిరావు. పోదలకే. ఎందుకయ్యా నన్ను ఇలా ఏడిపిస్తావు? ఏదో నేను కన్నబిడ్డలు బాగుండాలని ఆశపడ్డాను, కక్కుర్తి పని చేశాను. దురాశ పడ్డందుకు దుఃఖమే మిగిలింది. నేను గోపికి చేసిన ద్రోహానికి
దేవుడు నాకు మంచి శిక్ష వేశాడు కదా. వాసు నన్ను మోసం చేశాడు. ఏవయ్యా, రాణి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది. వాసు నన్ను చూడని అర్థమైపోయింది. నువ్వు కూడా నన్ను వదిలేస్తే ఇక నాకు దిక్కెవరు, తోడెవరు? అనాథనైపోతానయ్యా, దిక్కులేని దాన్ని అయిపోతాను. అలాంటి బతుకు నేనెందుకు బతకాలి? అలా బతకడం కన్నా చావడమే నయమయ్యా. ఏయ్! ఏ రోజైతే గోపిని ఈ ఇంట్లోంచి బయటికి తరిమేశావో ఆనాడే నీకు నాకు బంధం తెగిపోయిందే. అప్పుడే అన్నానే నీది అనాథ బతుకు అయిపోతుందని. అదే జరిగింది. ఈ రోజు నీ నోటితో నువ్వే ఆ మాట అన్నావు. నా ఇల్లు నా ఇల్లు అని వెంపర్లాడావుగా. అది మాత్రమే మిగిలింది. బంధాలు బంధుత్వాలు తెగిపోయాయి. జీవితాంతం ఒంటరిగా చస్తూ బతకవే. నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు. నీ బుద్ధికి తగ్గట్టుగానే దేవుడు ఆ శిక్ష వేశాడు. అనుభవించు. అర్థమైందా? ఏంటి కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు? అంత కోపంగా ఉన్నవేంటి వాసు? ఓ, పిల్లితో పోల్చానని కోపం వచ్చిందా? సారీ వాసు, ఏదో తమాషాకి పిల్లితో పోల్చాను. సర్లే కాని ఆ కోపం తగ్గించుకొని ప్రశాంతంగా నిద్రపో. నిద్రపోతే టాబ్లెట్స్ వెతకలేం, దీని రహస్యం కనిపెట్టలేం. ఏం చెయ్యాలి? రేవతి, రేవతి, ఏంటి కాసిన పాలు తెచ్చిస్తావా? ఏంటి సడన్ గా ధ్యాస పాల మీదకి మళ్ళింది? ఏదో పాలు తాగాలనిపించింది, ఒక గ్లాస్ తెమ్మన్నాను. అది కూడా తప్పేనా? సరే తెస్తాలే. ఎందుకు ఆవేశపడి ఆయాసపడతావు? లోపాలున్న వాళ్ళకే కోపాలు వస్తుంటాయట. మ్యాగజైన్లో చదివాను. కంట్రోల్ చేసుకో వాసు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కొంచెం వేడిగా తీసుకురా. అలాగే. ఏంటి వెతుకుతున్నావు? ఏదో కనబడక వెతుకుతున్నాను. నువ్వేంటి చేతులొప్పుకుంటూ ఊరికే వచ్చావు? ఏం లేదు, ఉత్త పాలేనా లేకపోతే బాదం పిస్తా ఇంకేమైనా కలుపుకొని తీసుకురావాలని అడగడానికి వచ్చాను. అంత లేదు గాని ఒట్టి పాలు తీసుకొని వస్తే చాలు. వెళ్ళి తీసుకురా. ఏం లేదంటున్నావు, పరుపు తీసి వెతుకుతున్నావు. ఎందుకు? అది అదే వెతుకుతున్నాను. అదే ఏంటి అని అడుగుతున్నాను. ఓహో అదా, ఓ విజిటింగ్ కార్డు కనిపించడం లేదు, వెతుకుతున్నాను. మన షాప్ ముందు ఐస్ క్రీమ్ షాప్ పెడతామన్నారు, అతని కార్డే మిస్ అయింది. హే, నీకేమైనా మెంటలా? విజిటింగ్ కార్డు పరుపు కింద వెతుకుతారా? ఇస్తే మా నాన్నకిచ్చుంటావు, లేదంటే టేబుల్ మీద డెస్క్ లోనో ర్యాకులోనో లేకపోతే షాప్ క్యాష్ కౌంటర్ లోనో పెట్టుంటావు. అక్కడికి వెళ్ళి వెతుకు. అలాగా, మాకు తెలియదులే. అక్కడ మొత్తం వెతకడం అయ్యాక ఇక్కడ మొదలు పెట్టా. ఏదో పరుపు కింద పడిందేమో అని వెతుకుతున్నాను. ఏ అది తప్ప?
ప్రశ్నలు ఆపి ముందు వెళ్ళి పాలు తీసుకురా వెళ్ళా. నన్ను బయటికి తరిమే ప్లాన్లో ఉన్నావు అంటే ఏదో దొంగతనం చేయబోతున్నావని తెలుస్తూనే ఉంది. నువ్వు ముందు వెళ్ళి రేవతి. ఇదొకరిది, అరిస్తే కరుస్తుంది, కరిస్తే అరుస్తుంది. అయినా నేను ఇందాక డోర్ దగ్గరికి వేసి వచ్చాను కదా, ఇంతలో ఎప్పుడొచ్చేసింది? అమ్మో, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ఎక్కడ పెట్టుంటుంది? కబోర్డ్లో లేవు, మంచం కింద లేవు, బాత్రూంలో పెట్టిందేమో. ఏం ఐడియా వేసావే తెంగరబుచ్చే, చెప్తా ఉండు. ఇక నుంచి ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్నే నువ్వు గర్భనిరోధక మాత్రలుగా వేసుకోబోతున్నావే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాసు, 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 వస్తున్నా రేవతి. ఏంటి నన్ను పాలు తీసుకురమ్మని చెప్పి నువ్వు బాత్రూంలోకి దూరావు? వచ్చేస్తున్నా. మేఘాలలో తేలిపోమన్నది తుఫాను. ఏంటి ఇప్పటి వరకు టెన్షన్ గా ఉన్నావు, ఇప్పుడేమో సంతోషంగా ఉన్నావు, ఏంటి కదా? ఏం లేదు రేవతి, ఇప్పుడే కాస్త రిలాక్స్ అయ్యొచ్చా. పాలివ్వు. థ్యాంక్ యూ రేవతి.